ఏపీ ఇంజనీర్ సబ్ నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ సంక్షిప్తంగా. నామినేషన్ ఫార్మ్ 4 2 పార్ట్లు ఉంటాయి. ఒక పార్ట్లో క్యాండిడేట్ డీటెయిల్స్, రెండో పార్ట్లో ప్రపోజ్ డీటెయిల్స్ ఉంటాయి. ఫామ్ 5లో మనం రిసిప్ట్ ఇస్తాం. ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఫామ్ 7లో చూపిస్తాం. రిజల్ట్స్ ఆఫ్ కౌంటింగ్ ఫామ్ 8లో మనము నింపుతాం. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫామ్ 9Aలో మనం ఫిలప్ చేయాలి. అలాగే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫామ్ 9Bలో ఫిలప్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఫామ్ 10లో ఫిలప్ చేయాలి. టీసీగా క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్కువగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారో వారి నామినేషన్ ఫాము 4లో తీసుకొని వారికి రిసిప్ట్ ఫామ్ 5లో ఇవ్వాలి. ఏకగ్రీవంగా కాక ఎన్నిక అనివార్యమైతే సందర్భంలో మనము నామినేషన్ ఫారంలో ఎన్నికలో అభ్యర్థుల వివరాలు తీసుకొని వారి పేర్లు మన వద్ద రిజిస్టర్తో రాయాలి. బలపరిచిన అభ్యర్థి వివరాలు కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఫామ్ 8లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు నమోదు చేయాలి. ఎలక్షన్ ఆఫీసర్ ఫామ్ 8 ఆధారంగా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి అభ్యర్థిని ఫలానా టీసీకి ఎన్నికైనట్లు ప్రకటించి వివరాలు ఫామ్ 9లో రాసి సంతకం పెట్టాలి. ఓటింగ్ స్లిప్ దీని గురించి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. వన్ సైడ్ డీటెయిల్స్ రాయాలి, రెండో సైడ్ వన్ నెంబర్ రాయడానికి మన బ్లాంక్ పేజ్ ఉంచాలి. ఎన్నిక తగినంతమంది టీసీలు అంటే కోరం 50% లేనప్పుడు ఫామ్ 9C ఫిలప్ చేసి ఎలక్షన్ ఆఫీసర్కి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి మనం సమర్పించాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.